Welcome to VIP Student. It is an student career growth platform. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి చెందే ఒక వేదిక. ఆఫ్ లెడ్జర్స్ అంటే లెడ్జర్స్ లెక్క బ్యాలెన్స్ ని ఎలా చెక్ చేసుకుంటాం అంటే మనకు ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ని ఏ విధంగా చెక్ చేసుకుంటాం అది క్యాష్ కావచ్చు లేదా ప్రోడక్ట్ కావచ్చు బ్యాలెన్స్ ని ఎలా చెక్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ని ఎలా తయారు చేస్తాం మాన్యువల్ గా అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్స్ ని ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాం అంటే ఆ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ మనకు వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అంటే టోటల్ లెడ్జర్ లో ఉన్నటువంటి డెబిట్ మరియు క్రెడిట్ లకి సంబంధించి మొత్తం కూడా మనం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తే దాన్నే ట్రయల్ బ్యాలెన్స్ అంటాం అంటే మన దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి క్రెడిట్ డెబిట్ ని తీసుకుంటే మనకు వచ్చేటువంటి లాస్ట్ స్టేట్మెంట్ నే ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని కూడా మనం తెలుసుకోవడం, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని తెలుసుకోవడం. ఆ తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ షీట్, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయడం అంటే మనకు అప్పులు ఉన్నాయా ఆస్తులు మిగిలాయా అనేటువంటి దాన్ని తెలుసుకోవడం. లాస్ట్ కి వచ్చేసి ఫైనల్ లో బ్యాలెన్స్ షీట్ ని మనం తయారు చేసుకోవడం అంటే క్యాష్ అనేటువంటిది ఎంత ఉంది ఏంటి అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా మనం వచ్చేసి మాన్యువల్ గా అకౌంట్స్ అనేటువంటిది చేసుకుంటామని నిన్న క్లాస్ లో మనం చెప్పుకోవడం జరిగింది అనమాట. మాన్యువల్ అంటే ఆల్రెడీ మీ అందరికి మాన్యువల్ అకౌంటింగ్ గురించి తెలుసుంటది, ఎందుకంటే ఇంటర్ లో మీరు కామర్స్ తీసుకొని ఉంటారు, బీకామ్ కంప్యూటర్స్ లోకి వచ్చిన తర్వాత మీరు వచ్చేసి అకౌంట్స్ గురించి చేసి ఉంటారు, నేర్చుకొని ఉంటారు, చదువుకుంటారు కాబట్టి మాన్యువల్ అకౌంట్స్ మరి మాన్యువల్ అకౌంట్స్ కి మరి మనం కంప్యూటర్ సిస్టమ్ లో ఈ అకౌంట్స్ ని మనం చేయాలంటే మనకి ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ ని మనం ఎలా యూజ్ చేయాలనేటువంటి దాని గురించి చూస్తే మనం వచ్చేసి మనకి ఉన్నటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఫేమస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేదా పాపులర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ అనేటువంటిది. ఈ టాలీ అనేటువంటిది పవర్ఫుల్ అయినటువంటి ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే అకౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేరే టాలీ. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా అకౌంట్స్ కి సంబంధించినటువంటి ప్రతి విషయాల్ని కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకునే వాళ్ళ అకౌంట్స్ ని ఎంటర్ చేసుకుంటుంటారు అనమాట. ఈ అకౌంట్స్ ద్వారా వాళ్ళకు ప్రతిదీ కూడా వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వాళ్ళకి ఓపెన్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన యొక్క డీటెయిల్స్ ని దాంట్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఈ అకౌంట్స్ అనేటువంటిది కంప్లీట్ కావడం జరుగుతుంది. అంటే మాన్యువల్ గా చేయడం కంటే కంప్యూటర్ లో టాలీ సాఫ్ట్వేర్ ని ఇచ్చేసుకుని మనం వర్క్ చేయడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. కాకుంటే వర్క్ అనేటువంటిది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఏమొస్తుంది అనేటువంటిది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈజీగా టాలీ అనేటువంటిది మనం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ టాలీని మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ప్రతి దాని గురించి తెలుసు. లెడ్జర్ అంటే ఏంటో తెలుసు, ఓకే, చిట్టాపద్దులు అంటే ఏంటో తెలుసు, ఓకే, ఆ విధంగా ప్రతి దాని గురించి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలుసు, మొత్తం తెలుసు. కాబట్టి మనం జస్ట్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేస్తే మనకు వచ్చేసి టాలీలో మనకు కావాల్సినటువంటి వర్క్ చేసుకుంటాం అనేటువంటిది మనం తెలుసుకోవడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో మనం వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్ ని మన సిస్టమ్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం జరిగింది అనమాట. అంటే ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టమ్ లో, ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఏ విధంగా సెటప్ చేయాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం. మరి అలా చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ డౌన్లోడ్ టాలీ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే టాలీ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ ని రన్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి కొంత ఇన్స్టాలేషన్ ఫైల్ మనం ఏ ఫైల్ అయితే టాలీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని రన్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూజ్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటే నువ్వు ఏ డైరెక్టరీ లో టాలీ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నావు. మన సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయి, సి డ్రైవ్ ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది, ఎఫ్ డ్రైవ్ ఉంటుంది. ఏ డ్రైవ్ లో నువ్వు ఈ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట ఫైల్ ని. ఆ తర్వాత వచ్చేసి సెలెక్ట్ కాంపోనెంట్స్. ఇక్కడ ఈ సెలెక్ట్ కాంపోనెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే మనం ఎక్కడ ఉన్నాము, లాంగ్వేజ్ ఏంటి, మన యొక్క కంట్రీ ఏంటి, మనం ఏ లాంగ్వేజ్ అనేటువంటి సపోర్ట్ చేస్తుంది అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దాన్నే సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఏంటమ్మా వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుందా? హలో, ఇప్పుడు మా ఓకేనా? ఓకే సార్.
ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ లైసెన్స్ యాక్టివేషన్. మరి ఎప్పుడైనా కానీ మనం టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే లైసెన్స్ సాఫ్ట్వేర్ అనేటువంటిది అవైలబిలిటీలో ఉంటుంది. అంటే దీన్ని కొంత అమౌంట్ అనేటువంటి చెల్లించి కొనుగోలు చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైతే పర్చేజ్ చేసినటువంటి లైసెన్స్ సాఫ్ట్వేర్ ఉంటుందో దానికి వచ్చేసి ఒక యాక్టివేట్ లైసెన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అందులో సీరియల్ నెంబరు యాక్టివేషన్ కీ అనేటువంటిది ఉంటుందన్నమాట. దాని ద్వారా మనం వచ్చేసి సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ వన్ కంప్లీట్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫినిష్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి స్క్రీన్ మీద టాలీకి సంబంధించినటువంటి ఐకాన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. మన యొక్క డెస్క్టాప్ మీద కానీ లేదా స్టార్ట్ బటన్ మెనూ బార్ లో కానీ మనకు వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఐకాన్ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అలా కంప్లీట్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాంచ్ టాలీ మీద క్లిక్ చేయగానే టాలీ మీద క్లిక్ చేయగానే మనకు screen మీద ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 7th వన్ లాంచ్ టాలీ. లాంచ్ టాలీ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద టాలీ ERP9 అని ఉందమ్మా. స్టార్టింగ్ పైన టాలీ ERP9 అని ఉంది. దాని కింద గేట్వే ఆఫ్ టాలీ అని ఉంది. దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గేట్వే ఆఫ్ టాలీ అంటే ఏందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ ని 2 పార్టీస్ సార్ డివైడ్ చేయడం జరిగింది. ఆ హలో సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, కట్ వాయిస్ అవుతుంది. క్లారిటీ రావట్లేదు సార్. ఓకే వాయిస్ క్లారిటీ రావట్లేదు సార్. ఓకే మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టున్నాయి నాది ఈరోజు. చూస్తాను, ఒకసారి ట్రై చేద్దాం. హలో, ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మన యొక్క స్క్రీన్ వచ్చేసి 2 పార్టీషన్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఒక దాంట్లో వచ్చేసి కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అని చూపిస్తుంది. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అని వన్ సైడ్ చూపిస్తుంది. సెకండ్ సైడ్ వచ్చేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్ ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. నేను చెప్పేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూసుకుంటూ వినండి. ఒక దాంట్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ అని ఉంది వన్ పార్ట్ లో. ఇంకొక పార్ట్ లో వచ్చేసి లిస్టెడ్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అనేటువంటి 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది మన యొక్క స్క్రీన్. అంటే స్క్రీన్ లో 2 పార్ట్స్ గా కనిపిస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ దగ్గర ఎంటీగా ఉంది, ఏమీ లేదు. అంటే ఇంతవరకు మనము టాలీలో ఏ కంపెనీని కూడా క్రియేట్ చేయలేదు. అంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకోలేదు. కాబట్టి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ దగ్గర నిల్ ఉంది, అంటే ఎంటీగా కనిపిస్తుంది. అంటే మనం ఇంతవరకు ఏ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి, టాలీలో చేయలేదని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ దగ్గర ఖాళీగా ఉంటే మనం ఇంతవరకు ఏ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయలేదని అర్థం. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ అని ఉంది. కంపెనీ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఏంటయ్యా ఇది అంటే ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ కంపెనీ అని ఉంటుంది. సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేస్తామంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ని టాలీలో ఎంటర్ చేసినప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత కొత్త సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చి స్టూడెంట్స్కి, పబ్లిక్స్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విపి స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక నిరంతర విద్యార్థి. విపి స్టూడెంట్ విత్ యూ, మీ జనతా అరుణ్ అండ్ టీమ్.